నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే జగన్ టీంకి షర్మిల షాక్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అందులో ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు అవుట్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి మనం? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నిండినాయి. పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజం వచ్చింది. పార్టీ శ్రేణులని కూడా ఆమె పిసిసి చీఫ్గా రావాలి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటారు. అయితే తన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు రేపు రాజ్యసభ ఎన్నికల్లో టికెట్ కేటాయించేటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. వైసీపీ కనుక వైవి సుబ్బారెడ్డి గారికి టికెట్ కేటాయిస్తే వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ కోటాలో పోటీ చేసేటువంటి శాసనసభ్యులు ప్రక్రియ ఏదైతే 58 మంది 175 మంది శాసనసభ్యులు 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతామని, దానిలో ఒకటి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో 58 మంది శాసనసభ్యుల అవసరం ఏర్పడుతుంది. ఈ 58 మంది శాసనసభ్యుల ఓటింగ్ ప్రక్రియలో ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తే, వైసీపీ పార్టీలో టికెట్ రానటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిల గారి నాయకత్వాన్ని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ 20 మంది శాసనసభ్యులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మద్దతుతో ఒక రాజ్యసభ సీట్ని గెలుపొందడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్దిష్టంగా 20 మంది బయటికి రావాలా, ఆ వచ్చిన వాళ్ళు కూడా నిర్దిష్టంగా వైవి సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలా. ఆ పరిణామ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి గారికి షర్మిల తొలి షాక్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏదో 10 మంది శాసనసభ్యులు ఒక 8 మంది శాసనసభ్యులు బయటకు వస్తే 3వ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే 10 నుంచి 15 మంది శాసనసభ్యులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరతారా, లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది వేచి చూడాలి. మరో 2 వారాల్లో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఈలోపు దానికి సంబంధించిన రాజకీయ ఎలక్షన్ షెడ్యూల్ కూడా, ఏదైతే రాజ్యసభ ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశాలను, వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశాలు మరి తెలుగుదేశం పార్టీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని పోటీ పెడితే బయటకు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి శాసనసభ్యులు మద్దతు ఇస్తారా లేదా అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనేది కూడా ఒక రాజకీయపరమైనటువంటి అంశం. ఆ విధాన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం. మరి ఎన్నికలు పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం భావిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ఏపీ కార్యదర్శిగా షర్మిల గారు ఉన్నా కూడా అంటే బాధ్యత స్వీకరించిన తర్వాత అక్కడ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా సార్ కాంగ్రెస్? తప్పకుండా. ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా షర్మిల గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఇప్పటికే ఒక శాసనసభ్యుడు బయటికి రావడం జరిగింది. కాపు రామచంద్రారెడ్డి గారు 2వ శాసనసభ్యుడిగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన నేరుగా సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారిని కలిసి మద్దతు కోరటం చూస్తూ ఉంటే 2 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేటువంటి అభిప్రాయానికి నిర్దిష్టంగా వచ్చినట్టుగా భావించవచ్చు. పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరికొంతమంది శాసనసభ్యులైతే వైఎస్ షర్మిల గారి నాయకత్వాన్ని అనుసరిస్తారనేది బలంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత చాలా పెరిగింది తాడపల్లి ప్యాలెస్లో అని చెప్పి మనం వింటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రాకి వచ్చేసాక అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఏదో ఒకటి ఒక ప్లేస్లో వస్తారు కదా,
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. సో ఇక్కడ ఉన్న ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా సార్? మెజారిటీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఆయా నియోజకవర్గాల్లో సమీకరణాలు ఇప్పుడు జనసేనతో పొత్తు ఉంది, వాళ్ళకి ప్రాతినిధ్యం అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి శాసనసభ్యుల్లో అక్కడ ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో రీత్యా కానీ కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అన్నీ పరిశీలించిన తర్వాత మెజారిటీ శాసనసభ్యులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంది. లేదా అంటే 50-50% కూడా అవకాశం లేకపోలేదు. సగం మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరిన, సగం మంది శాసనసభ్యులు కాంగ్రెస్ వైపు చేరేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళి జనసేన పార్టీలోకి చాలామంది వెళ్ళడం మనం చూస్తున్నాం. మనం చూస్తే వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కావచ్చు, మన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఏంటంటే 15-12 పేజీల లేఖ రాసేసి మరి బయటికి రావడం జరిగింది. చాలామంది అసమర్థులు అయితే ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో చూసుకున్నట్టయినా కూడా కాంగ్రెస్ నేతలే ఉన్నారు. ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్లో అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు ఇందులోకి వచ్చారు. మనం చూసుకున్నట్టే ఎక్కువ కాంగ్రెస్కే ఉంటుంది, షర్మిల వైపే మొగ్గు చూపుతారని అనుకోవచ్చు మనం. సో అప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు అన్నకి వ్యతిరేకంగా తను మాట్లాడగలిగే అంత ధైర్యం ఉంటుంది అనుకోవచ్చా మనం? ఎందుకంటే అన్న కోసము తను పోరాడింది ఏపీలో. సో అలాంటి ఆమె ఇప్పుడు అన్నకి వ్యతిరేకంగా మాట్లాడుతుందా అంటే నమ్ముతారా జనం? అంటే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకి కారణం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. షర్మిల గారికి ఒక క్రేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా మహిళల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. షర్మిల గారి నాయకత్వాన్ని విశ్వసించి చాలామంది మాజీ శాసనసభ్యులు, అంటే గతంలో వైసీపీలో ఉన్నా కానీ ప్రస్తుతం బయటకు వచ్చినా కానీ శాసనసభ్యులతో పాటు మాజీ శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా షర్మిల గారి నాయకత్వాన్ని విశ్వసించే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానితో పాటు ఈరోజు వైసీపీ నుంచి వచ్చేటువంటి శాసనసభ్యుల్లో ప్రధానంగా మీరు చెప్పినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు ఆల్రెడీ జనసేన పార్టీలో చేరటం జరిగింది. వంశీకృష్ణ యాదవ్ గారు ఎప్పుడో మేయర్ స్థానాన్ని ఆశించారు. మేయర్ స్థానాన్ని ఇవ్వకపోతే ఆయన ఆ రోజు తన యొక్క అసంతృప్తిని బహిరంగంగానే పేర్కొనడం జరిగింది వంశీకృష్ణ యాదవ్ గారు. ఆ దరిమిలా ఆయనకి శాసన మండలి స్థానం ఇచ్చారు. తనకి సరైనటువంటి గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి అసంతృప్తి ఆయనలో బలంగా ఉంది. ఆ క్రమంలో తనకన్నా జూనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తాను తొలినాటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి విశాఖ నగరంలో పనిచేశాను. నిర్దిష్టంగా ప్రతి కార్యకర్తని మరి చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ సమీకరించుకొని పార్టీ బలోపేతాన్ని కృషి చేసినప్పుడు కూడా నాకు సరైనటువంటి గుర్తింపు, గౌరవం లభించలేదని వంశీకృష్ణ యాదవ్ గారు పార్టీకి వీడి జనసేనలో చేరటం జరిగింది. ఎంఎస్ బాబు గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఏ రోజు కూడా ఆయన నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన పరిస్థితి అయితే నాకు ఎక్కడ 5 సంవత్సరాల కాలంలో కనపడలేదు. ఏదన్నా ఒకవేళ చిత్తూరు జిల్లాలో ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నమస్కారం పెట్టుండొచ్చు, కానీ నిర్దిష్టంగా ఆ నియోజకవర్గాల సమస్యల మీద కానీ లేదంటే తన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారితో సమావేశం నిర్వహించినటువంటి సందర్భం కానీ అటువంటి పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సూచించినటువంటి అభ్యర్థి ఎంఎస్ బాబు గారు, ఆయన కూడా బహుశా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడతామని, లేదా తెలుగుదేశం పార్టీ అతనికి అవకాశం ఇస్తే మరలా తాను ఎమ్మెల్యే పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే ఎంఎస్ బాబు గారు పోటీ చేసేటువంటి అవకాశం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో పెను సంచలనం అయితే సృష్టించబోతున్నారని చెప్పొచ్చా సార్ కాంగ్రెస్ పార్టీ? అంటే చాలా స్పష్టంగా నిన్న మాణిక్ ఠాకూర్ గారు వచ్చినప్పుడు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ శ్రేణులు కానీ సేవాదళ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తిరిగి పటిష్టం కాబోతా ఉంది. దాంట్లో ఎటువంటి అరమరికలు లేవు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం కోసం కూడా నాయకులందరూ కూడా సమిష్టిగా కలిసి ప్రయాణం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు జేడి శీలం గారు నాయకత్వంలో
పిసిసి ఎస్సీ విభాగం నాయకుడిగా ఉన్నట్టు వినయ్ కుమార్ గారు మరికొంతమంది మీ దళిత నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇండియా కూటమితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల శ్రేణులందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలా, కాంగ్రెస్ పార్టీలోని ఈ వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత, సామాజిక న్యాయం లభిస్తుందనేటువంటి సందేశాన్ని ఈరోజు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారు. రైట్ సార్. అయితే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే మనకి ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ, జనసేన, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుల్లో వెళ్తున్నారు. వైసీపీ సింగిల్గా ఉంది, అంటే నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను. కానీ అంటే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తెలంగాణ నుంచి వెళ్ళి అంటే షర్మిల గారు ఆంధ్రాకి రావడం, తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆ తర్వాత అక్కడ ఆంధ్ర నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పోటీ చేయడం వల్ల అక్కడ పరిస్థితులు ఎలా చేంజ్ అవుతున్నాయి సార్? అంటే ఏ రకంగా చేంజ్ అవుతాయి, వీళ్ళకి ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇక్కడ కూడా మనం అందరం చూసాం, తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా నిరుద్యోగుల సమస్యల మీద చాలా నిర్దిష్టంగా షర్మిల గారు పనిచేయటం జరిగింది. నిరాహారదీక్షలు చేసినటువంటి సందర్భంలో నిరుద్యోగ యువత నుంచి కూడా మంచి స్పందన లభించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ మెగా డిఎస్సి నిర్వహించాలని, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని, వివిధ రిక్రూట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలని చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మద్దతు లభించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగ సమస్య ఉంది. దాని మీద కూడా షర్మిల గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పందించేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. 2 ప్రధానమైన అంశాలు ఆంధ్రప్రదేశ్లో, ఒకటి నిరుద్యోగం, 2 ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నిరుద్యోగ సమస్యతో పాటు ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని సాధించడంలో అధికార పార్టీ వైఫల్యం చెందింది. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఏపీకి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ప్రత్యేక హోదా, విభజన హామీలని సాధించడంలో వైఫల్యం చెందారనేటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తారు. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమించడం ద్వారా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి, రిజర్వేషన్ వర్గాలకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ కారు చౌక అమ్మేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సహకరిస్తుందనేటువంటి సందేశాన్ని క్రింది స్థాయిలో తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయబోతా అని భావించవచ్చు.